ఐటీ ఉద్యోగిని రాధా గాయత్రి కుటుంబ సభ్యులు మరొకసారి తమ కుమార్తె ఏ రకంగా మరణించింది, అందులో నిజాలు బయటపడాలి, చట్టపరంగా తమకు న్యాయం జరగాలని మరొకసారి విశాఖపట్నం నుంచి డెహ్రాడూన్ బయలుదేరుతున్నారు తల్లి సత్యవతి. అలాగే సుధాకర్ తండ్రి కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, అంటే ఇప్పుడు నాకు తెలిసి ఇది మరొకసారి అంటే లాస్ట్ వీక్ వెళ్ళారు, మళ్ళీ వెళ్తున్నారు, ఏం ఆశిస్తున్నారు? మాకు రమ్మని కబురు వచ్చిందండి, చెప్పారు రమ్మని. మండే కల్లా మేము అక్కడ ఉండాలి, అందుకే మేము ఈరోజు బయలుదేరుతున్నాము. అక్కడ అబ్బాయిని తీసుకోవడం జరిగింది. వాళ్ళ దీంట్లో ఉన్నాడు పిల్లడు, అది మనల్ని కూడా రమ్మన్నారని వెళ్తున్నామండి. ఓకే అమ్మ, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 5 డేస్ అయింది, అతను అరెస్ట్ చేశారు. ఇంకా అంటే ఏం ఆశిస్తున్నారు? ఏ కేసులో అరెస్ట్ చేసినట్టు అనిపిస్తుంది? నెక్స్ట్ ఇంకా రిపోర్ట్స్ ఏమైనా వచ్చినట్టు పోలీసులు కానీ అట్లా మీకు చెప్పారు? అదే మేము వెళ్ళాక చెప్తారండి అక్కడ ఏంటి అన్నది. ప్రజెంట్ అయితే డౌరీ డెత్ కేసులో అరెస్ట్ చేశారు. ఇంకా అన్ని రకాల కేసులు బనాయించి ఉంచాము. మేమైతే చెప్పాము, మాకు అనుమానం వచ్చేవన్నీ చెప్పుకున్నామండి అబ్బాయి మీద. అందుకని అరెస్ట్ అయితే చేశారు. ఇంకా ఏం జరుగుతుందో అన్నది మాకు ఇంకా క్లారిటీ లేదు, అక్కడికి వెళ్తే కానీ తెలియదు. రమ్మని చెప్పారు, వెళ్తున్నాం అంతే. ఓకే, అంటే మొదటి నుంచి మీకు కొన్ని అనుమానాలు, అబ్బాయి ఒక ఇంటెన్షన్గా చంపేశారు అన్నట్టు. ఇంకా ఈ లాస్ట్ కొన్ని రోజుల్లో ఇంకేమైనా ఆధారాలు మీ దగ్గర ఉన్నట్టు అనిపిస్తుందా? అతను ఇట్లా చేయడానికి అంటే ట్రాకరు, జీపీఎస్ అది కాకుండా ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయి? అంటే హరాస్మెంట్ కానీ మేము హౌస్ మా పాప తీసుకుంది ఆగస్టులోని, మ్యారేజ్ అవ్వకముందే హౌస్ తీసుకుంది పాప. హౌస్ మీద కూడా అబ్బాయి హరాస్మెంట్ చేస్తుండేవాడంట. మదర్ పేరు ఎందుకు, మన ఇద్దరిది ఉండాలి, నా పేరు పెడతావా లేదా అనేసి అంటూ ఉండేవాడంట. మా పాప టెక్టిజ్గా తీసుకుంది, తర్వాత నాకు చెప్పడం జరిగింది. నేను కూడా అది అంత ఎక్కువగా తీసుకోలేదు, కానీ అస్తమాటిగా అంటూ ఉంటే చాలా బాధపడుతుండేదాన్ని. ఏంటి ఇలాగా అని మా అమ్మాయిని అడగడం కూడా జరిగింది. ఏప్రిల్లో మాత్రం మా అమ్మాయి కూడా చాలా బాధపడి ఏడ్చింది. అలా ఎలాగా మా అమ్మగారి పేరుని నేను మార్చమంటావు అనేసి అడిగిందంట అబ్బాయిని కూడా అని నాకు చెప్పడం జరిగిందండి. మా పాప మాత్రం ఇలా హెరాస్మెంట్ చేస్తున్నాడమ్మా, ఎప్పటికంటే అప్పుడు డబ్బుల విషయాలు ఇవి అవి అన్నీ అడుగుతుంటాడు అని గొడవ పెడుతూ ఉంటాడు నాతోటి ప్రతి విషయానికి అని చెప్పడం జరిగిందండి. పాప ఆఖరి రోజుల్లో మీకు కొన్ని విషయాలు మాట్లాడతాను, ఇంటికి వచ్చి అవసరమైతే ఒక 2 months వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను అట్లా అన్నట్టు మీరు చెప్పారు. ఒకవేళ అమ్మాయి వచ్చి ఉంటే ఈ విషయాలన్నీ కూడా మీరు పెద్ద మనుషులు వాళ్ళతో అంటే మీ హౌస్ డాక్యుమెంట్ మార్చడం ఇట్లాంటివి అంటే ఏదైతే జీపీఎస్ సంబంధించి ఇట్లాంటి అంశాలన్నీ కూడా మీరు డిస్కస్ చేసే ఆలోచనతో అప్పుడు మీరు ఉన్నారా? ఉన్నామండి, తప్పకుండా. పాప ఇంటికి వచ్చి మాకు ఇంకా లోతుగా ఉన్నవి కూడా చెప్తాను అంది. మరి ఎంత మానసికంగా ఎంత బాధపడింది అన్నది నాతో చాలా మట్టుకు షేర్ చేసుకుంది. ఇంకా లోతుగా చెప్తాను అంటే మాకు కొంచెం భయం వేసిందండి. వచ్చాక పెద్ద మనుషులు మా వాళ్ళు ఉన్నారు, మా కుటుంబం చాలా పెద్దది, అందులో మా వాళ్ళందరినీ పెట్టి మాట్లాడదాము, ఎలాగ ఇక్కడే ఉంటుంది కదా అనే ఐడియాలో మేము అనుకున్నాం. వస్తుంది, చెప్తుంది, అప్పుడు పంపించాలనుకుంటే పంపిస్తాం, లేకపోతే లేదు అనే ఆలోచనలోనే మేము ఉన్నామండి. మా అమ్మాయి చెప్తాను అని చెప్పింది. చాలా ఉన్నాయమ్మా ఇంకా చెప్పవలసినవి అని బాధపడింది మా పాప కూడా. ఇవన్నీ అబ్బాయి ఫోన్ ట్రాప్ చేసి అందులో వినడం, దాన్ని మాత్రం మళ్ళీ మానసికంగా ఇబ్బంది పెడుతుండడం ఇలా చేస్తూ ఉండేవాడు. తనకు కూడా అర్థమై ఉంటుంది ఇది వెళ్ళిపోతే మళ్ళీ రాదు అనే ఒక ప్లాన్ చేసుకుని మర్డర్ చేసాడు అన్నది మాత్రం మేము ఖచ్చితంగా నమ్ముతున్నామండి. ఎవరైనా చెప్పినా నా మనస్సాక్షి మాత్రం నేను నమ్ముతానండి. ఎందుకంటే మా అమ్మాయి నా అబ్బాయి చంపాడు అన్నది క్లారిటీగా మా మనసుకు తెలుస్తుందండి. మా పాప కూడా రాత్రిలో అలా ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మా కల్లోని. చంపేశాడు అనే దీంట్లోనే ఉంటుంది అది ఎప్పుడూని. అలా అనారోగ్యాలతో చనిపోయిన పిల్ల కాదు, అలాంటి అమ్మాయి అయితే కానే కాదు. వాళ్ళు అన్ని రకాలుగా మార్చుకుని చేస్తున్నారు. ఏదైనా చట్టం న్యాయం ఉన్నాయి, అవే మనకి చెప్తాయి. అందరికీ చట్టం అందరికీ ఒకటే కదండి, అదే నమ్ముకుని వెళ్తున్నాం మేము. మా పాప లాంటి పిల్లలకు కూడా అన్యాయం జరగకూడదనే మేము ఇంతలా పోరాడుతున్నామండి. మా అమ్మాయి అయితే తిరిగి రాదు, ఇది మాకు తెలిసిందే. కానీ ఇంకా పిల్లల కోసమైనా మేము పోరాడుతాం. మాకు అందరు సపోర్ట్ కావాలి. మన ప్రభుత్వాలు, ఇక్కడ ఏపీ ప్రభుత్వం, అక్కడ డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ ప్రభుత్వం అందరూ మాకు చాలా సపోర్ట్గా ఉన్నారు కాబట్టి ముందుకు అడుగు వేస్తున్నాం. ఏదైనా శిక్ష పడాలి, అది అందరికీ తెలియాలి. ఆ శిక్ష ఎలా ఉండాలి అంటే ఇటువంటి పనులు చేసే వాళ్ళందరికీ కొంచెం భయం కలిగించేటట్టుగా ఉండాలన్నదే మా కోరిక. అలాంటి శిక్ష కావాలండి, ఇదే నేను అనుకుంటున్నాను. ఇది ఈరోజు ఎవరైతే ఐటీ ఉద్యోగిని రాధా గాయత్రి తల్లిదండ్రులు ఇప్పుడు సమతా ఎక్స్ప్రెస్లో విశాఖపట్నం నుంచి ఢిల్లీ బయలుదేరారు. అక్కడ నుంచి వరకు కూడా డెహ్రాడూన్ పోలీసులు ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వరకట్న కేసులో శ్రీచరణ్ అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి
ఫోరెన్సిక్ నివేదిక అలాగే పోస్ట్ మార్టం నివేదిక రావాల్సి ఉంది. అవన్నీ కూడా త్వరితగతిన వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది. అయితే ఇప్పుడు కూడా రాధా గాయత్రి తల్లి మాటలు మనం విన్నాం. ఖచ్చితంగా ఇది ఒక పథకం ప్రకారం జరిగిన హత్య. ఖచ్చితంగా చట్టం విషయంలో ఆ అంశాలన్నీ కూడా రుజువు అవుతాయని అదే ఆశతో మేము ఈరోజు విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్తున్నట్టు ఆమె చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.